తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. తెలుగుదేశం పార్టీ బలహీనపడుతోంది. ఇది వైఎస్ఆర్సీపీ చెబుతున్న మాట కాదు, వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియా చెబుతున్న మాట కాదు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియానే చెబుతున్నటువంటి మాట. ఎందుకంటే అది వాస్తవం కనుక. వాస్తవాన్ని ఎక్కువ రోజులు దాస్తే అది తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచుతుంది, తెలుగుదేశం పార్టీని దెబ్బతీస్తుంది. కనుక ఇప్పుడే తెలుగుదేశం పార్టీకి ఒక హెచ్చరిక జారీ చేస్తే, ఎమ్మెల్యేల అవినీతి అక్రమాల గురించి తెలుగుదేశం పార్టీకి దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడైనా కనీసం తెలుగుదేశం పార్టీ జాగ్రత్త పడుతుంది, భవిష్యత్తులో జరగబోయే నష్టాన్ని తగ్గించుకుంటుందని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తోంది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలన్నది తెలుగుదేశం పార్టీ మీడియా ఉద్దేశం కాదు. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించడమే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉద్దేశం. కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చెబితే వినే పరిస్థితి లేదు. ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చెప్పినా సరే వినే పరిస్థితి లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ స్థాయిలో ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాల్లో కూరుకుపోయారు. దాని నుంచి బయటికి రావాలంటే ఇంకా చాలా కాలం పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే 45 మందికి కనీసం డిపాజిట్ కూడా రాదు అన్నది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వార్తల సారాంశం. ఈ 45 మంది గత ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచారు, కానీ ఇప్పుడు వీరికి డిపాజిట్లు కూడా రావు అని చర్చ జరుగుతోందంటే ఆ ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉందో, ఆ ఎమ్మెల్యేల పైన అసంతృప్తి, అసమ్మతి, వ్యతిరేకత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 45 మందికి డిపాజిట్లు రావంటే మిగిలిన వారి పరిస్థితి ఏంటి? మిగిలిన వారు గెలిచే పరిస్థితి ఉంటుందా? కనీసం వైఎస్ఆర్సీపీ తెచ్చుకున్నటువంటి 11 సీట్లైనా తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంటుందా? ఆ స్థాయిలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయా? దేశంలో ఎప్పుడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్లో తొలిసారి పొలిటికల్ కరప్షన్ పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. భారీ స్థాయిలో పొలిటికల్ అవినీతి జరుగుతోంది. ఈ అవినీతిని అక్రమాలను కట్టడి చేయకపోతే తెలుగుదేశం పార్టీ కోలుకోలేని దెబ్బ తినబోతోందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో కూడా ప్రస్తావిస్తున్నారు. ఎప్పుడూ లేనటువంటి కరప్షన్ ఆంధ్రప్రదేశ్లో, అది కూడా పొలిటికల్ కరప్షన్ ఎక్కువగా ఉంది, ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. దీని నుంచి బయటపడకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పుట్టి మునిగిపోతుంది, తెలుగుదేశం పార్టీ దారుణంగా దెబ్బతినే అవకాశం ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే తెలుగుదేశం పార్టీ ఈ విషయాలను పట్టించుకునే పరిస్థితి లేదన్న వాదన రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎందుకంటే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు టికెట్లు ఇచ్చారు, టికెట్లు ఇచ్చిన వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఆ డబ్బుకు 5 ఇంతలు సంపాదించే క్రమంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు, చిల్లరగా అవినీతికి పాల్పడుతున్నారు, ఎక్కడంటే అక్కడ అవినీతికి పాల్పడుతున్నారు. ఒక్క రూపాయిని కూడా వదలకుండా పరకబట్టి ఊడుస్తున్నారనే వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. అందుకే ఆ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఎమ్మెల్యేలు ఈ స్థాయిలో చాలా చిన్న విషయాల్లో కూడా అవినీతికి పాల్పడుతూ ఉండడం, చిన్న విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ డబ్బులు డిమాండ్ చేస్తూ ఉండడం ప్రధానంగా ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది. డిపాజిట్లు కూడా రావు అంటే గత ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచిన వారికి పరిస్థితి ఏ విధంగా ఉందో క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని గుర్తించి ఈ విషయాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తుందా అంటే ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ నేరుగా ఓటమి వైపే పయనిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి, అవినీతి అక్రమాలు ఆ దిశగా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఓటమి అనే లోయ వైపు దూసుకెళ్తోందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.